అసలు నాకు డబుల్ యాక్షన్ హీరో సినిమాలంటే మస్తు మస్తు అనిపిస్తాయి అలా. అసలు ఏమన్నుంటే అవి హీరోలు సేమ్ సేమ్ ఉంటారు. ఒక హీరోనేమో పేదోళ్ళ ఇండ్లలో పెరిగితే ఇంకో హీరోనేమో పెద్ద కుటుంబంలో పెరుగుతారు. ఒక హీరో సీరియస్గా ఉంటే ఇంకో హీరోనేమో జోకులు జోకులు ఎత్తాడు. ఇక లాస్ట్కు వాళ్ళిద్దరు అన్నదమ్ములే అని ఎరుకైతుంది. ఇద్దరు కలిసి గుండగాలను కన్ఫ్యూజ్ చేస్తారు కదా. మరి బయట కూడా గట్లా డబుల్ యాక్షన్లు ఉంటారా వాళ్ళ? మనిషిని పోలిన మనుషులు ఉంటారా? ఉంటారట కదా. నేనైతే చూడలే కానీ ఒక తెలుగు హీరో లెక్కనే సేమ్ లండన్లో ఒక ఆయన ఉన్నాడు వాళ్ళ. అరే అవంటే వాళ్ళిద్దరు కలుసుకున్నారట. ఆ హీరో కుటుంబాలను కూడా కన్ఫ్యూజ్ చేసిరట. చూడరు మరి ఇంతకు ఎవరా హీరోనో చూడరి. ఈయన ఎవలు ఏందమ్మా గట్లా అడగబడితివి? గ్లోబల్ స్టార్ ను పట్టుకొని ఈయన ఎవలు అంటవా? మా రామ్ చరణ్ బాబు అని అంటారా? సరే ఓకే శరణ్ బాబే, మరి ఈయనెవలు? పరిశాన్ అయ్యరా, షాక్ అయ్యరా, షేక్ అయ్యరు మీరే కదా. మీరేంది శరణ్ బాబు బిడ్డనే షాక్ అయిపోయి అసలు ఇద్దరు ఇట్లా నాయన ఎవలబ్బా అని కన్ఫ్యూజన్ కూడా అయిపోయింది. అయితే ఈ ఇద్దరిట్లో ఒకరు శరణ్ బాబు అయితే ఇంకొకరేమో విగ్రహం మైన విగ్రహం వల్ల గా లండన్ లో ఉన్న మేడం తుసాడు గుసాడు మ్యూజియం లా ఇట్లా తోపులు తురుములు అనుకునే సెలబ్రిటీల మైన బొమ్మలు పెడతారు కదా. గట్లనే మన షెర్రీ బాబు విగ్రహం పెట్టిరు. ఆ విగ్రహం పప్పి కుక్కను కూడా పట్టుకున్నదోళ్ళ. ఇక విగ్రహాన్ని చూసి చిరంజీవి కుటుంబమే జనంతా పరిశాన్ అయిపోయింది. మొత్తం హలో బ్రదర్ డబుల్ యాక్షన్ సినిమా చూసినట్టే అనిపించిందట. ఇక విగ్రహం పక్క పొట్టి కూర్చొని ఫోటోలు గీటువలు కూడా దిగిరు. కానీ ఏమన్నా తయారు చేసిరా? ఒరిజినల్ మనిషి ఎవరు నకిలీ ఎవరు అర్థం కాకుండానే అయింది జరసేపటిదాకా. ఈడ మీకు ఇంకో పాట చెప్పాలి. శరణ్ బాబు బిడ్డ స్టేజ్ మీదకి పోయింది కదా, ఈడ కూడా బుజ్జవ ముఖం చూయించలేదోళ్ళా. అసలైతే ఫస్ట్ సంచు కూడా చూయించలే. ఈడనన్నా కనబడుతుంది అనుకుంటే కానరాలే. మొత్తానికి విగ్రహాన్ని తయారు చేసిన వాళ్ళు కన్న బిడ్డను కూడా కన్ఫ్యూజ్ చేసిరంటే వాళ్ళ పనితనం మెచ్చుకోవాల్సిందే పోరి.